Good morning, good afternoon, and good evening, everyone. So let's come back to day 20. Day 20 లో మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో ఉన్నాం కదా. యు ఆల్రెడీ నో దట్. సో జావా స్క్రిప్ట్ లో ఈరోజు మనము డే 20 మోస్ట్లీ ఆబ్జెక్ట్స్ గురించి చూస్తాం. ఆబ్జెక్ట్ గురించి చూసి టైం ఉంటే మనం జావా స్క్రిప్ట్ కోడింగ్ స్టార్ట్ చేసి ఆపేస్తాం. ఇంకా జావా స్క్రిప్ట్ కోడింగ్ రేపు కంటిన్యూ అవుతుంది. నో ఇష్యూస్. ఓకేనా? లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. You know material password. If someone don't know, join the community or DM me. Someone will respond you. Okay? No issues. So basically, మనం ఏమనుకున్నామంటే ఆబ్జెక్ట్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ప్రాపర్టీ. అది ఏ టైప్ అయినా సరే, అది నంబర్ అయినా, ఇంటీజర్ అయినా, అది అనదర్ ఆబ్జెక్ట్ అయినా, నెస్టెడ్ ఆబ్జెక్ట్ అయినా, అంటే ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ అయినా, నో ఇష్యూస్. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. నేను ఇప్పుడు అమెజాన్ వెబ్సైటే తీసుకుంటా. అమెజాన్ వెబ్సైటే తీసుకుంటే ఇక్కడ నేను ఐఫోన్ అని ఎంటర్ చేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు. సో ఐఫోన్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ వీ హ్యావ్ మల్టిపుల్ ఐఫోన్స్. కరెక్ట్? సో దాని నేమ్, దాని డిస్క్రిప్షన్, దాని ప్రైజ్ అనేది నెంబర్ కదా, దాని డిస్క్రిప్షన్ అనేది స్ట్రింగ్ కదా, ఫ్రీ డెలివరీ, డేట్, డెలివరీ డేట్, ఫాస్టెస్ట్ డెలివరీ, టుమారో, ఇవన్నీ డేట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆబ్జెక్ట్లే కదా. సో బేసికలీ ఆబ్జెక్ట్ ని జావా స్క్రిప్ట్ లో మనం ఎలా యూజ్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వాటి మొత్తం ఆపరేషన్స్ అన్ని వస్తాయి ఈరోజు. ఓకే? సో ఇదే మెటీరియల్ చూస్తే మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్స్ ఏందో మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ డు స్టార్ట్ కోడింగ్. ఐ విల్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ హియర్. ఎంటర్ చేసిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ జావా స్క్రిప్ట్ క్లాసెస్ అనే ఫోల్డర్ నాకు ఓపెన్ అవుతుంది. సో నేను జావా స్క్రిప్ట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ టెర్మినల్ లో చూస్తే కంట్రోల్+J ఎంటర్ చేస్తే టెర్మినల్ ఓపెన్ అయింది. సో టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత లెట్ ఇట్ టు ఓకే, ఇది క్లీన్ చేస్తున్నా. ఇది ఎలా ఓపెన్ చేస్తాం? టెర్మినల్ కంట్రోల్+J, మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా సర్చ్ చేయాలి, కంట్రోల్+F సర్చ్ ఆపరేషన్. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేశారు, ఈ ఫైల్లో మీరు ఏదైనా సర్చ్ చేయాలి, కంట్రోల్+F సాగర్, అది ఎక్కడ ఉందో మీకు కనిపిస్తుంది. ఓకే, రిమెంబర్ దిస్. అదే నేను ఇక్కడ కాదు, గ్లోబల్ సెర్చ్ చేయాలి, కంట్రోల్+Shift+F, గ్లోబల్ సెర్చ్ ఇక్కడ సెర్చ్ అవుతుంది. ఓకే, సాగర్ అనే పదం ఎక్కడ ఉంది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్కి వెళ్ళొచ్చు. ఓకే, రిమెంబర్ దిస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైన్, నేను ఆబ్జెక్ట్స్ లోకి వచ్చేస్తున్నా. ఆబ్జెక్ట్స్ deep.js, డీప్ లోకి వెళ్ళిపోదాం. అంటే మొత్తం దాని నుంచి దాన్ని నార తీసి బయటికి తీసుకురావాలి ఈరోజు. ఓకే, సో థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ప్రాపర్టీ కదా. సో రైట్. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ లేదు, ఒక మొబైల్ ఫోనే తీసుకున్నా. ఓకే, మొబైల్ ఫోన్ తీసుకుంటే ఆబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్, సెమీకోలన్ ఉంటది. ఓకే, ఇది ఆబ్జెక్ట్. దీని లోపల నేను ఏమి ఇవ్వాలి? నేమ్ ఇవ్వాలి, ఐఫోన్. తర్వాత డిస్క్రిప్షన్ ఇట్ ఈస్ ఐఫోన్ 16 Pro ఏ పవర్ఫుల్ కాంబాట్ అని జస్ట్ ఊరికినే ఏదో ఇచ్చా. దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ డెలివరీ 2026 ఫాస్టెస్ట్ డెలివరీ ఎక్స్పెక్టెడ్ 9/6/2026. దాని తర్వాత రేటింగ్ 4, రేటింగ్ టైప్ స్టార్. అంతేనా? రేటింగ్ టైప్ స్టార్. ఇలా మనం ఇవ్వచ్చు అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఏమి ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు ఏమంటామంటే సార్ ఓకే, మొబైల్ ఫోన్ కి రివ్యూస్ ఉంటాయి కదా, రివ్యూస్. యు గాట్ మై పాయింట్. ఆ రివ్యూవే ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ రివ్యూస్ అనేది ఒకటి ఉంటుందా, మల్టిపుల్ ఉంటాయా? మల్టిపుల్ ఉంటాయి. మల్టిపుల్ పీపుల్ రివ్యూస్ ఇచ్చి ఉంటారు. యు గాట్ మై పాయింట్.
రివ్యూస్ అరే ఒరే కాదు అరే. సో రివ్యూస్ ఇస్ అన్ అరే. అగైన్ నేనేమంటానంటే ఇప్పుడు సార్ రివ్యూస్ అరేనే బానే ఉంది, వెరీ పర్ఫెక్ట్, మీరు చెప్పింది పర్ఫెక్టే. ఇక్కడ అరే పెట్టారు. అరే ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ప్రాపర్టీ కదా. ఇప్పుడు అదే అరేని మీకు ఇక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ చేయండి. చేసినాక ఎన్ని రివ్యూస్ కావాలో అన్ని ఆబ్జెక్టులు పెట్టండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎందుకు పెట్టమన్నానో చెప్తా. ఇప్పుడు దానికి రివ్యూ ఐడి ఒకటి ఉంటుంది, రివ్యూ ఐడి 1. ఓకే, రివ్యూడ్ బై యూజర్ ఈమెయిల్. ఎవరు? ఏ యూజర్ ఈమెయిల్? sagarreddy@gmail.com. You got my point? The next one is review description. మీరు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ కొట్టి నెక్స్ట్ లైన్ కి రండి. ఇలా నెక్స్ట్ లైన్ కి వచ్చి దీన్ని ఇలా దీనికి ఈక్వల్ గా తీసుకొచ్చి వీటిని ట్యాబ్ స్పేస్ ఎంటర్ చేసి ఇలా ట్యాబ్ స్పేస్ లో తీసుకురండి. ఇట్ ఈస్ గుడ్ ప్రోడక్ట్ వర్త్ వర్మ ఒకటి ఇచ్చా నేను. ఇంకొకటి ఇచ్చే రివ్యూ. వాడికి బ్యాడ్ రివ్యూవే ఉందనుకో, రివ్యూ ఐడి 2 రివ్యూ బై యూజర్ ఈమెయిల్. సో ఇప్పుడు బై యూజర్ ఈమెయిల్ వాడికి ఈమెయిలే లేదు, నల్ ఉంది. యు గాట్ మై పాయింట్? లేదంటే నల్లు. ఇప్పుడు నేను దాని బదులు కొత్త ప్రాపర్టీ ఇంట్రడ్యూస్ చేయాలా, రివ్యూ యూజర్ మొబైల్, అంతే కదా. వీడికి మొబైల్ నెంబర్ లేదు, నల్. యు గాట్ మై పాయింట్? వీడికి యూజర్ ఈమెయిల్ లేదు, వీడికి మొబైల్ నెంబర్ లేదు. సో అప్పుడు నేనేం చేయాలి, కింద వాడు మొబైల్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి 07680919598. గాట్ ఇట్, కామా. దాని తర్వాత రివ్యూ డిస్క్రిప్షన్. దిస్ ఈస్ వెరీ వర్స్ట్. ఐ గాట్ డ్యామేజ్డ్ ప్రోడక్ట్, నో కస్టమర్ సర్వీస్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ లైన్ లోకి రావాలి అనుకో, దీనికి నువ్వు ఎలా చేయాలి తెలుసా? నెక్స్ట్ లైన్ లోకి రావాలి అంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ లైన్ లోకి రాగలనా నేను? ఈవెన్ దో నేను సెమీకోలన్ నెక్స్ట్ లైన్ ఇస్తానన్నా, అది పాజిబుల్లా? కాదు. అది ఎలా పాజిబుల్ అంటే ఇక్కడ మీరు మీ కీబోర్డ్ లో 1 పక్కన బ్యాక్ టిక్ క్యారెక్టర్ ఉంటది, దాన్ని ఇచ్చి బ్యాక్ టిక్ క్యారెక్టర్ ఇస్తే అది పాజిబుల్. కస్టమర్ ఈస్ రెస్పాండింగ్ ప్రాపర్లీ, దీన్ని మల్టీ లైన్ స్ట్రింగ్ అంటాం, ఇది బ్యాక్ టిక్ క్యారెక్టర్. ఓకే, ముందు 0 ఉండకూడదు. సో అలాంటప్పుడు మనం దీన్ని స్ట్రింగ్ గా పెట్టుకోవచ్చు, +91. అండర్స్టాండ్? అలా అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇలా అయినా పెట్టుకోండి, మొబైల్ నెంబర్ అలా అయినా పెట్టు, +91 ఉండాలి కాబట్టి ఇలా ఉంటది మనకి. యు గాట్ మై పాయింట్? దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు మల్టిపుల్ రివ్యూస్ ఉన్నాయనుకోండి, 2 వే ఇస్తున్నా నేను ప్రస్తుతానికి. మీకు ఇలా మల్టిపుల్ రివ్యూస్ కావాలి అంటే చాట్ జీపీటీకి వెళ్ళి సిమ్యులేషన్ చేయండి, లేనివి సృష్టించడం. చాట్ జీపీటీని అడుగుదామా? సో మనకు 2 ఉన్నాయి, క్రియేట్ టోటల్ 5 రివ్యూస్ అకార్డింగ్లీ విత్ డమ్మీ డేటా. సో ఇప్పుడు డమ్మీ డేటా 5 రివ్యూస్, ఓన్లీ జేసనే కావాలి మనకి. గివ్ జేసన్ ఓన్లీ యూజింగ్ ద బిలో ఫార్మాట్. అర్థమైంది కదా? ఆ ఫార్మాట్ ప్రకారం మనకి ఎన్ని ఇచ్చారు? 2 3 4 5. పర్ఫెక్ట్, మనకు 5 వచ్చాయి. ఈ 5 రివ్యూస్ చూస్తే చూడండి, కాపీ చేసామా? చూడండి 5 రివ్యూస్ పర్ఫెక్ట్ గా వచ్చాయా? ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, రైట్? సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, రైట్? కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ రివ్యూస్ చూసుకొని సో ఇప్పుడు రివ్యూస్ చూసారంటే, రివ్యూస్ కంట్రోల్ రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ డాక్యుమెంట్ కొడదాం మనం. సో ఫార్మాట్ డాక్యుమెంట్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో పర్ఫెక్ట్ గా ఫార్మాట్ అయిపోద్ది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ రివ్యూస్ 5 ఉన్నాయి కదా, ఈ 5 రివ్యూస్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఈ మొబైల్ ఫోన్ ఇస్ ఎ నెస్టెడ్ ఆబ్జెక్ట్. గాట్ ఇట్? మొబైల్ ఫోన్ ఇస్ ఎ నెస్టెడ్ ఆబ్జెక్ట్. మీకు అర్థమైంది కదా? ఈ మొబైల్ ఫోన్ అనేది నెస్టెడ్ ఆబ్జెక్ట్. ఎలా నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అన్నానంటే,
మొబైల్ ఫోన్ లో నేమ్ ఉంది, డిస్క్రిప్షన్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ, రేటింగ్ అన్ని ఉన్నాయి. పర్ఫెక్ట్. రేటింగ్ కూడా ఉంటది కదా. మీరు అమెజాన్కి వెళ్ళింది దీన్ని ఓపెన్ చేసి చూస్తే మీరు దీని కింద రేటింగ్స్ కూడా ఉంటాయి కదా. సో ఒక ఆబ్జెక్ట్ లో మల్టిపుల్ ఉంటాయి. ఇక్కడ మళ్ళా చూడండి, కలర్ టైప్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. ఆ కలర్ టైప్స్ లో ఒక్కొక్కటి వేరియంట్ ఒక్కొక్కటి ఉంటుంది, దాంట్లో సైజ్ ఉంటది. దీన్ని కూడా రాద్దామా? దీన్ని కూడా మనం రాయాల్సిందే. రిమెంబర్ దిస్. ఇక్కడ మనం వేరియన్స్ అరే. ఇప్పుడు ఈ వేరియన్స్ అరే కామా పెట్టాలి. ప్రతి ప్రాపర్టీకి కామా పెట్టాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఓకేనా? కామా పెట్టండి. నెక్స్ట్ ఎన్ని వేరియన్స్ ఉన్నాయి మనకు? 3 వేరియన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 3 వేరియన్స్ లో 1 సెకండ్. సో ఈ 3 వేరియన్స్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వేరియంట్ కలర్. ఓకే, వేరియంట్ కలర్ వచ్చి ఆరెంజ్ అనుకోండి. తర్వాత వేరియంట్ ప్రైస్ డిఫరెంట్ 2000. ఓకే, తర్వాత వేరియంట్ ప్రైస్ టైప్ ఐఎన్ఆర్. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఇలా ఉంటది అనమాట. అప్పుడు దాని ప్రైస్ ఏదైతే ఒరిజినల్ ప్రైస్ అంతా 1,30,000 అనుకోండి. 1,30,000. ప్రైస్ కరెన్సీ టైప్ ఎంత? ఐఎన్ఆర్ లో అది. సో ఇదొక వేరియంట్. ఇంకొక వేరియంట్ గోల్డ్ పింక్, గోల్డ్, రోజ్ గోల్డ్. ఓకే, మనం వాడేది. ఇంకొకటి నావీ బ్లూ. గాట్ ఇట్? నావీ బ్లూ. ఇంకొకటి గ్రే కలర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా. సో రోజ్ గోల్డ్ 4,000 డిఫరెన్స్ ఉంటది, గ్రే కలర్ 3,000, నావీ బ్లూ 2,000, ఇది 2,000 బేస్ ప్రైస్. ఇలా మనకి వేరియన్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ తర్వాత కాన్ఫిగరేషన్స్. యు గాట్ మై పాయింట్? కాన్ఫిగరేషన్స్ లో మనకి ఏమేమి కావాలి? సైజు, ఓకే, సైజు, ర్యామ్, రోమ్. యు గాట్ ఇట్? కాన్ఫిగరేషన్ లో మళ్ళా కాన్ఫిగరేషన్ ఐడి 1. ప్రతిదానికి ఐడి ఉండాలి. ఇక్కడ నువ్వు వేరియన్స్ లో వేరియంట్ ఐడి లేకపోతే ఇవ్వు, నో ప్రాబ్లం. వేరియంట్ ఐడి 1. తర్వాత వేరియంట్ ఐడి 2. తర్వాత వేరియంట్ ఐడి 3. తర్వాత వేరియంట్ ఐడి 4. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ లో కాన్ఫిగరేషన్ ఇక్కడ కామా పెట్టండి, ఎర్రర్ పోద్ది. రిమెంబర్ దిస్. ప్రతిదానికి కామా సపరేటెడ్ ఉండాలి. నేను మళ్ళీ దాన్ని చెప్తా. కాన్ఫిగరేషన్ ఐడి, రోమ్ సైజ్ 12 GB, ర్యామ్ సైజ్, రోమ్ అంటే హార్డ్ డిస్క్, మన మెమరీ కార్డు 256 GB, ర్యామ్ సైజు 8 GB. 8 GB అంటే చాలా ఎక్కువ ఐఫోన్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక కాన్ఫిగరేషన్ టైప్ 2. రోమ్ సైజ్ అంటే మెమరీ కార్డు 512 GB, ర్యామ్ వచ్చి 12 GB. గాట్ ఇట్? ఇక్కడ ఇది లేదు. 1 సెకండ్. ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ లేదు. ఓకేనా? ఇక్కడ క్లోజ్డ్ బ్రేసెస్ ఇవ్వాలి. ఓకే, రైట్ క్లిక్ ఆన్ ఫార్మాట్ డాక్యుమెంట్. మీకు ఇక్కడ ఆబ్జెక్ట్స్ లో ఎక్కడ ఎర్రర్స్ వస్తాయంటే నేను చెప్తా చూడండి. మీరు రాసేటప్పుడు ఇప్పుడు ఇది స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ చేశారంటే ఇట్స్ అన్ అరే. అరేలో నువ్వు ఏమైనా పెట్టు, ఏమి పెట్టకపో. ఓకే, ఇట్స్ ఏ మల్టిపుల్ వాల్యూస్. ఆ మల్టిపుల్ వాల్యూ నీకు ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, నెంబర్ అయినా అవ్వచ్చు, బులియన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రతి ఆబ్జెక్ట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ మధ్య కామా ఉండాలి. సో దట్స్ వై ఇట్ విల్ డిఫర్. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్, దీస్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్. అర్థమైంది కదా. నెక్స్ట్ అరే ఎండ్ అయ్యేటప్పుడు కామా పెట్టాలి. కాన్ఫిగరేషన్స్ లో కూడా ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక ఐడి ఇవ్వండి, ప్రతి ప్రోడక్ట్ కి ఒక ఐడి ఇవ్వండి. ఓకే, మొబైల్ ఫోన్ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ అంటే దాన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ప్రోడక్ట్ ఐడి 1. అంటే ప్రెసెంట్ 1 ఇచ్చా, అక్కడ వేరేది ఉంటది కదా, ఐఫోన్ AMZ 123 జులై అని ఏదో ఒకటి ఉంటది కదా. ప్రోడక్ట్ ఐడీలు మనం ఎలా అయినా చేసి కాంబినేషన్ ఆఫ్ నెంబర్ అండ్ న్యూమరికల్ ఇవి ఉండొచ్చు, స్ట్రింగ్ న్యూమరికల్ 2 కలిపి ఉండొచ్చు, ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా ఉండొచ్చు. గాట్ ఇట్?
సో కాన్ఫిగరేషన్ ఇలా మనం రాస్తాం. ఇలాగే ఉంటాయి ఆబ్జెక్ట్స్. సార్ దీన్ని మనం మాన్యువల్ గా రాస్తాం. మాన్యువల్ గా రాబోయే రోజుల్లో మనం మాన్యువల్ గా రాయము. మనం బ్యాక్ అండ్ సర్వర్ జావా .NET పైథాన్ C# లో ఏదైతే డెవలప్ చేస్తామో దాన్ని మనం మ్యాప్ చేసుకోవడానికి ఈ ఆబ్జెక్ట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇలా మీకు ఎర్రర్స్ వస్తాయి. కామా లేకపోతే ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. నెక్స్ట్ దానికి ప్రతి దానికి కామా ఉండాలి. అగైన్ ప్రతి అరే కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఫీజిబిలిటీ. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ లో కామా, మళ్ళా ఇది కామా, ఇది కామా. ఇక్కడ రివ్యూస్ తర్వాత ఏం లేదు కాబట్టి కామా, ఏమన్నా ఉంటే కామా ఏం లేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అండర్స్టాండ్? సో ఆబ్జెక్ట్స్ ని మనం ఇలా చేస్తాం. నువ్వు ఎన్నైనా చేసుకో. మళ్ళా దీని లోపల వేరియన్స్ లో ఇక్కడ వేరియన్స్ టైప్ ఇచ్చి ప్రైస్ టైప్ ఇచ్చి మళ్ళా ఇక్కడ వచ్చి కంట్రీస్ ఇవ్వచ్చు. అర్థమైంది కదా? కంట్రీస్ అరేలో మళ్ళీ నేనేమిస్తానంటే కంట్రీ నేమ్ ABU, కోడ్ దినార్. తర్వాత నీకు అట్లా ఎన్నైనా ఏదైనా ఇవ్వచ్చు అబ్బా, ఇబ్బందే లేదు. నేను అదే చెప్తాను, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఇవి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వేరియంట్ టైప్ లో ప్రతిదానికి కంట్రీస్ ఇవ్వచ్చు. కంట్రీస్ అనేది ఒక అరే. మళ్ళా ఆ అరేలో కంట్రీ నేమ్ దినారు, కంట్రీ నేమ్ INR, కంట్రీ నేమ్ ఇండియా, భారత్, అఖండ భారత్, తర్వాత కోడ్ INR. సో ఇప్పుడు మనకి ఇండియా ప్రియారిటీ కాబట్టి మనం ఇండియా ఫస్ట్ ఇస్తాం, తర్వాత మిగతా ఇస్తాం. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలా. సో అలా నువ్వు దేన్నైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నువ్వు అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. యూ గాట్ మై పాయింట్? ప్రతి కీ సేమ్ ఉండాలి. ఓకే, అరేలో ప్రతి కీ సేమ్ ఉండాలి. ఓకే, కంట్రీ కోడ్ ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. గెటింగ్ మై పాయింట్? అలా మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు. నీకు అర్థం అవడం ఏం ఇంపార్టెంట్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఈస్ కీ వాల్యూ పెయిర్. ఇప్పుడు ఇక్కడ కీ ది వాల్యూ ఏంటి? స్క్వేర్ బ్రేసెస్ లో ఉన్న అరే. దీని లోపల స్క్వేర్ బ్రేసెస్ లో ఉన్న అరే అంటే నువ్వు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలా మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లో అగైన్ ప్రతిదానికి ఈ 4 ప్రాపర్టీలు సేమ్. ఈ ఒక్కదానికే మనం ఇలా చేంజ్ చేసాం. ఇలా చేంజ్ చేసినప్పుడు అన్నిటికీ చేంజ్ చేయాలి. ఈ వాట్ మై పాయింట్? వేరియంట్ టైప్. అర్థమైంది కదా? అట్లా ఈ వేరియంట్ టైప్ అప్పుడు అన్నిటికీ చేంజ్ చేయాలి. అప్పుడే అన్నిటికీ సేమ్ వాల్యూ వస్తుంది, సేమ్ ఆబ్జెక్ట్ టైప్ వస్తుంది. ఎందుకంటే అరే ఆఫ్ వేరియన్స్ కదా, ఆ వేరియంట్ టైప్ అన్నిటికీ ఇలా యాడ్ చేయాలి. అది నెస్టెడ్ ఆబ్జెక్ట్. గాట్ ఇట్? అది నెస్టెడ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ లో ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది లెక్క. సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఒక్క ఫోన్ కి దాని ఐటమ్ లో ఉన్న డిస్క్రిప్షన్ పాయింట్స్, యాక్షన్ ఐటమ్స్, షో మోర్, సి ప్రోడక్ట్ డీటెయిల్స్, తర్వాత టైప్స్, వేరియంట్ టైప్స్, మొబైల్ ఫోన్ సైజెస్, తర్వాత కాస్ట్, ఆఫర్స్, ప్రైజెస్, ఇంక్లూజ్ ఆఫ్ EMI ఆప్షన్స్, ఎక్స్చేంజ్, ఫ్రీ డెలివరీ, తర్వాత ఇన్ స్టాక్, సోల్డ్ బై, షిప్డ్, గిఫ్ట్ ఆప్షన్స్, ఇవన్నీ ఎంత ప్రాపర్టీస్ ఉంటాయి మీరు అర్థం చేసుకోండి. మనం రాసింది 4. డిస్క్రిప్షన్, ఫాస్టెస్ట్ డెలివరీ, రేటు, టైపు, ప్రైజ్, కరెన్సీ. దాని తర్వాత ఇవన్నీ ఎవరేం చేస్తాడు? వీటన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. యు గాట్ ఇట్? వీటన్నిటికి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకున్నాం. ఇదే మీరు చూడండి, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ కొట్టి నేను ChatGPTకి ఇచ్చి ఈ ఆబ్జెక్ట్స్ అన్ని తీసుకురమ్మని చెప్తే ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు దీన్ని ఎడిట్ యాజ్ HTML కొట్టి దాన్ని కాపీ చేసి నేను ChatGPTకి ఇచ్చి మేక్ ఆల్ జావాస్క్రిప్ట్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఫ్రమ్ దిస్ HTML యాజ్ JSON. రాదు. ఎందుకు రాదంటే అది ఫుల్ అయిపోయింది. సో నేను ఇది కాకుండా ఇంకొకటి చూస్తా. ChatGPT ఎక్కువ తీసుకోదు. ఆఫీస్ కోపైలట్ తీసుకుందాం. చార్ట్ 365. నాకు చార్ట్ ఉంది కాబట్టి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి నేను దీన్నే తీసుకుంటా. దీన్ని తీసుకుంటే ఇది ఒక 20,000 క్యారెక్టర్స్ తీసుకుంటది. ChatGPT ఫ్రీ వర్షన్ అది తక్కువ తీసుకుంటది. అబ్బా, ఇది 22కి వెళ్ళింది. 12,000 మనకు కావాల్సింది. సరే నేనేం చేస్తానంటే పైకి వెళ్తున్నా. సో దీని పైకి వెళ్ళి మనకి ఎంత కావాలో అంతే తీసుకుందాం. లేదంటే చిన్నది తీసుకుందాం, ఏదైనా ఒక చిన్నది. అంతొద్దు మరి, అంతంటే చాలా ఎక్కువ అయిపోయింది. అందులో CSS, HTML చాలా ఉన్నాయి. వెయిట్, అది హ్యాంగ్ అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఓన్లీ ఇది వరకే తీసుకుందాం, ఇన్స్పెక్ట్ చేసి. ఓకేనా? ఈ యాపిల్ ఫోన్ వరకే తీసుకుందాం.
దీని వరకే, ఈ ఫోన్ కార్డ్ కంటైనర్ వరకు ఎడిట్ యాజ్ HTML, దీన్ని కాపీ చేసి దీన్ని క్లోజ్ చేసి ఇది వరకే తీసుకుంటున్నా. ఓకేనా? ఈవెన్ ChatGPT కైనా ఇద్దాం, ఇదైతే తీసుకుంటదిలే, తక్కువ లైన్సే ఉంటాయి కదా. మేక్ JSON ఫ్రమ్ దిస్ HTML ఫర్ ద ఆల్ ప్రాపర్టీస్ అని కొడితే మనకు ఆ JSON ఇస్తుంది కదా. మీరు ఆ JSON చూడండి, నేను అదే చెప్తున్నా, JSON అంటే నార్మల్ది కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు రియల్ JSON ఉన్నదాన్ని నేను మీకు చూపిస్తాను. నేను ఓన్ గా ప్రిపేర్ చేశాను మీకు లైవ్ లో. తర్వాత JSON ఇస్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్, దాన్ని JSON అంటాం, అది ఆబ్జెక్టే. ఆ నొటేషన్ ని మనం అలా పేరు పెడతాం. ఇప్పుడు నేను కిందకి వెళ్తా, లెట్ అమెజాన్ మొబైల్ OBJ ప్రాపర్టీ ఈక్వల్ టు ఇది, అంతేనా? చూడండి ఎంత పెద్దదో. యాషియన్, యాప్ బ్రాండ్, యాప్లు, ప్రోడక్ట్ నేమ్, టైటిల్, ప్రోడక్ట్ URL, దాంట్లో ఉన్న ఇమేజెస్, ఆ ఇమేజెస్ URL మీకు కొడితే వస్తుంది చూడండి కావాలంటే. mmedia.com images, యూ గాట్ ఇట్. తర్వాత యాపిల్, తర్వాత సోర్స్ అసెట్, అంటే ఇవన్నీ అసెట్స్ అంటే ఇమేజెస్ అన్ని ఇమేజెస్. ఇది ఒకటి ఫస్ట్ ఇమేజ్, నెక్స్ట్ ఇమేజ్ వచ్చి ఇది పెద్ద ఇమేజ్, యూ గాట్ ఇట్. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఇమేజ్. ఇవన్నీ ఒకటే లాగా ఉంది, కాకపోతే సైజెస్ డిఫరెంట్. ఇది పెద్ద సైజ్, యూ గాట్ ఇట్. ఇవన్నీ సైజెస్ డిఫరెంట్. ఇక్కడ మీకు సైజెస్ తెలిసిపోద్ది, 218, 327, 436, 654 సైజెస్ డిఫరెంట్. లార్జ్ స్క్రీన్ కి లార్జ్, స్మాల్ స్క్రీన్ కి స్మాల్ లాగా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అలా. తర్వాత రేటింగ్ చూడండి, రేటింగ్ మ్యాక్స్, యావరేజ్, రేటింగ్ కౌంట్, ఎంతమంది రేటింగ్, డిస్ప్లే కౌంట్, సేల్స్ ఇన్ఫర్మేషన్ 50+, కరెన్సీ INR, ప్రైస్ 59,000, ఫార్మాటింగ్ ఇలా వస్తుంది. ప్రతిది ఆఫర్స్ చూడండి, EMI, డిస్క్రిప్షన్, డెలివరీ, ఇన్వెంటరీ, మర్చెంట్ ID, ఎవ్రీథింగ్ ఉంటుంది. కలర్స్ బ్లాక్, ఫాల్స్, సెలెక్టెడ్ ఫాల్స్, నువ్వు సెలెక్ట్ చేసి ఉండేది, సెలెక్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, గాట్ ఇట్. ఇలా నీకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. దీన్ని పక్కన పెడదాం. సో ఇదంతా బాగానే ఉంది, వెరీ గుడ్. నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఆబ్జెక్ట్ ఆపరేషన్స్ .js అనేది ఒకటి తీసుకుంటాను. ఓకే, ఇదంతా మనము దీన్ని ఇలా చేయలేము కాబట్టి దీన్ని క్లోజ్ చేయండి, ఎక్స్పాన్షన్, క్లోజింగ్. కాబట్టి మనకి రీడబిలిటీ బాగుంటది, మనకి ఏది కావాలో దాని దగ్గరికి వెళ్ళొచ్చు. గాట్ ఇట్. ఇదంతా ఆబ్జెక్టే, నువ్వు ఓన్ గా ప్రిపేర్ చేసాము, అక్కడ ఉన్నది డెవలప్ చేసాము. ఇప్పుడు ఏం కావాలంటే నాకు, నేనేం చేయాలంటే ఆబ్జెక్ట్ లో ఇక్కడ రేటింగ్ ఉందా లేదా నేను చెక్ చేయాలి. మీన్స్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఓన్ ప్రాపర్టీ అనే మెథడ్ ఉంది. ఆబ్జెక్ట్ మెథడ్స్ ఇప్పుడు మనం చూసారంటే ఇక్కడ మెటీరియల్ లో హ్యాస్ ఓన్ ప్రాపర్టీ. సో we need to check whether it is having the rating or not. అర్థమైందా? సో that is what it is. If Amazon property dot has own property of ఏం కావాలి మనకి, రేటింగ్. అప్పుడు మనం ఏం చేద్దామంటే console.log రేటింగ్ ఎగ్జిస్ట్ మనం ఏం చేద్దామంటే console.table అమెజాన్ మొబైల్ ఫోన్ ఆబ్జెక్ట్ డాట్ రేటింగ్. అంతేనా? ఇదేనా రేటింగ్? ఇదేనా? ఈ కీయే కదా రేటింగ్. అలా మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామా? నోడ్ ఆబ్జెక్ట్ ఆపరేషన్స్ .js. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దాంట్లో రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్, వాల్యూ, మ్యాక్స్ ఇట్లా నేను ఒక టేబుల్ ఇచ్చా. వెరీ బ్యూటిఫుల్. అర్థమైందా? సో ఆబ్జెక్ట్ డాట్ హ్యాస్ ఓన్ ప్రాపర్టీ ఈస్, ఇట్ విల్ ఐడెంటిఫై దాని యొక్క ఓన్ ఒరిజినల్ ప్రాపర్టీ అదే కాదా చెక్ చేసుకోవడానికి. రేటింగ్స్ ఉంటే ప్రింట్ చేద్దామని. ఓకే, నెక్స్ట్ నేనేం చేద్దాం అంటే ఇఫ్ అమెజాన్ మొబైల్ ప్రాపర్టీ హ్యాస్ ఓన్ ప్రాపర్టీ ఆఫ్ వేరియంట్లు ఉన్నాయా లేదా? గాట్ ఇట్. వేరియంట్లు ఉన్నాయా లేదా? వేరియంట్ల కలర్స్. ఓకే, కలర్స్ ఇక్కడ, వేరియంట్లు అని పేరు లేదు, కలర్స్ అయితే దాన్ని కూడా మనము
console.log వేరియంట్ ఎగ్జిస్ట్ పెట్టేసి console.log అదే టేబుల్ ఇద్దాం, కొంచెం బాగుంటది. టేబుల్ అమెజాన్ ఓన్ ప్రాపర్టీ డాట్ మీరు హాఫ్ పెట్టి ఇలా స్క్వేర్ బేసిస్ పెట్టి మీరేం చేయొచ్చు, కలర్స్ ఇవ్వచ్చు. గాట్ ఇట్, వెరీ గుడ్. కంట్రోల్ చే క్లియర్ స్క్రీన్ కొట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. కలర్స్, సో మనం ఇక్కడ ఏదో రాంగ్ ఇచ్చాం, ఇలా వల్లేదు. డాట్ కలర్స్, కలర్స్ క్లియర్ కొడదాం. చూడండి కలర్స్ ఉన్నాయి కదా, నేము సెలెక్టెడ్, మనం సెలెక్ట్ చేయాలి. అది హెక్సాడెసిమల్ కలర్ ఏషియన్, దీని టైప్ అన్నమాట, దాని ఐడి టైప్. సో అలా గాట్ ఇట్, ఇది ఒకటి. దాని తర్వాత ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ఈ మొబైల్ ఫోన్ ఆబ్జెక్ట్ ని కాపీ చేసి ఇంకో దాంట్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఐ వాంట్ టు లెట్ కాపీడ్ మొబైల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు, నేను డైరెక్ట్ గా ఇలా ఇస్తే ఏమవుతుంది, ఇలా ఇస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా దీన్ని తీసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను console.log, ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఇక్కడ కాపీ చేశాను, దీనికి అసైన్ చేస్తే కాపీ అయినట్టే కదా. సో ఇప్పుడు ఏంటంటే కాపీడ్ ఆబ్జెక్ట్ డాట్ బ్రాండ్ ఈక్వల్ టు నేను సామ్సంగ్ ఇచ్చా, అంటే నేను మనోడ్ చేంజ్ చేశాడు తమాషాకి. ఓకే, ఇప్పుడు చూడండి console.log లో ఫస్ట్ దాన్ని ప్రింట్ చేస్తా, నెక్స్ట్ console.log లో కాపీడ్ మొబైల్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తా. ఇప్పుడు నేను డీబగ్గింగ్ స్టార్ట్ చేస్తా, ఇక్కడ పాయింట్స్ పెడుతున్నా. ఓకే, ఇప్పుడు జావాస్క్రిప్ట్ డీబగ్గర్ కన్సోల్ రన్ చేస్తున్నాం. ఓకే, జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలి, ఇది వానిష్ చేసేయండి. ఇప్పుడు నోడ్ ఆబ్జెక్ట్ ఆపరేషన్స్ డాట్ జేఎస్ ఎంటర్, మ్యాజిక్, లెట్స్ సీ, ఇది క్లోజ్ చేయండి. సో ఇప్పుడు చూడండి మనకు ఒరిజినల్ అమెజాన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఏంది, ఇదే కదా. దీంట్లో బ్రాండ్ యాపిల్ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళండి, దీంట్లో ఏముంది, ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, దాంట్లో కూడా అదే ఉంటది. ఈ వాట్ మై పాయింట్, దాంట్లో కూడా అదే ఉంటది. వస్తున్నా, వెరీ గుడ్, వస్తున్నా. నెక్స్ట్కి వెళ్ళు, ఇప్పుడు కాపీడ్ ఆబ్జెక్ట్ లో మనం సామ్సంగ్ పెట్టాం, దట్స్ ఫైన్. ఇక్కడ అమెజాన్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది దీంట్లో ఎందుకు సామ్సంగ్ గా మారింది? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్ షాలో కాపీ. షాలో కాపీ అంటే ఇప్పుడు పెయింట్ లోకి వెళ్ళి నేను మీకు బొమ్మ వేసి చూపిస్తాను. షాలో కాపీ అంటే మనోడు ఏం చేశాడు, ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, సో ఆ ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ కి అసైన్ చేశారు, ఇంకొక ఆబ్జెక్ట్ కి ఇచ్చారు. సో ఈ ఆబ్జెక్ట్ 1 ఒరిజినల్, ఇది డూప్లికేట్. అంటే దీన్ని ఈక్వల్ చేసినప్పుడు దీని మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకుంటారు ఇద్దరు. ఇది సేమ్ మెమరీ మొత్తం మెమరీ లొకేషన్ అంతా సేమ్, ఇద్దరు షేర్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుద్దంటే షాలో కాపీ మీన్స్ షేరింగ్ ద సేమ్ మెమరీ లొకేషన్ విత్ ఈక్వల్ టు, దిస్ ఇస్ షాలో కాపీ. ఇప్పుడు సేమ్ మెమరీ, ఇక్కడ డబల్ స్లాష్ ఇస్తే వీ కెన్ ఏబుల్ టు రైట్. షాలో కాపీ అంటే మీరు ప్రింట్ చేసేయండి, ఇంకా నార్మలే, ప్రింట్ అయిపోద్ది, అంత రెండు ఒకటే, ఇక్కడ రెండు మారిపోయింటాయి చూడండి, ఇక్కడ శాంసంగ్, ఇక్కడ శాంసంగ్. సో ద థింగ్ ఏంటంటే షాలో కాపీ మీన్స్ షేరింగ్ ద సేమ్ మెమరీ, సేమ్ బెడ్ ని షేర్ చేసుకున్నట్టు, సేమ్ మొబైల్ ని షేర్ చేసుకున్నట్టు. ప్రైవసీ కాదు అది. థింగ్ ఏంటంటే ఒకటే అన్నంలో కంచంలో అన్నం తిన్నట్టు. ఓకే, నువ్వు కూర వేస్తే ఇద్దరం తినాల్సిందే, నువ్వు కూర తీసేసినా ఇద్దరికి కూర ఉండదు, అర్థమైందా? అది షాలో కాపీ. ఇప్పుడు నువ్వు ఒక దాని నుంచి ఇంకో దాన్ని కాపీ చేయాలంటే డీప్ కాపీ చేయాలి. డీప్ కాపీ అంటే ఇట్ విల్ బి క్రియేటింగ్ న్యూ మెమరీ లొకేషన్. ఇప్పుడు నేను దీని నుంచి దీన్ని కాపీ చేశా, దీనికి కొత్త మెమరీ లొకేషన్ కావాలి, ఇద్దరు షేరబుల్ ఉండకూడదు అనుకుంటే ఇట్స్ ఎ డీప్ కాపీ. అది ఎలా చేయాలంటే రెండు పద్ధతుల్లో చేయొచ్చు. ఇప్పుడు షాలో కాపీ కదా, దీన్ని కమెంట్ చేసి నేను డీప్ కాపీ చేస్తా. ఇప్పుడు లెట్ మొబైల్ ఫోన్ ఆబ్జెక్ట్ డీప్ కాపీ ఈక్వల్ టు స్ట్రక్చర్డ్ క్లోన్ అని ఒకటి ఉంది, కొత్తగా వచ్చింది జావా స్క్రిప్ట్ లో మనకి. స్ట్రక్చర్డ్ క్లోన్ అంటే అది మొత్తాన్ని డీప్ కాపీ చేస్తుంది. ఓకే, మొత్తాన్ని డీప్ కాపీ చేసి ఇప్పుడు మీరు చేంజ్ చేసినా అది ఇది డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు చూడండి, కావాలంటే క్లియర్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా.
చూడండి, ఈ ఒరిజినల్ అమెజాన్ లో యాపిల్ ఉంది. నేను నెక్స్ట్ కి వెళ్ళా, సో కాపీడ్ మొబైల్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే ఓకే, నేను ఇక్కడ ప్రాపర్టీ నేమ్ అంటే ఇది కమెంట్ లో ఉంది కాబట్టి ఇది ఇవ్వాలి మనం కరెక్ట్ గా. సో అందువల్ల అది పోయింది, ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఈ ఒరిజినల్ అమెజాన్ ఏముంది, యాపిల్ ఉంది, కానీ స్ట్రక్చర్డ్ క్లోన్ చేసింది మాత్రం శాంసంగ్ ఉంది. అంటే ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటింగ్ న్యూ మెమరీ లొకేషన్ అనమాట. అర్థమైంది కదా? ఆబ్జెక్ట్ కి న్యూ మెమరీ లొకేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, దిస్ డాట్ ఆబ్జెక్ట్, ప్రోటోటైప్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకొని దాని యొక్క ప్రోటోటైప్ అంటాం, ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ అంటాం మనం రాబోయే రోజుల్లో. ఓకే, మనకి దీంట్లోనే వస్తుంది, నో ప్రాబ్లం. సో అది ఇట్ విల్ బి హ్యావింగ్ ఎ న్యూ మెమరీ లొకేషన్. దాన్ని యాక్సెస్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అండ్ రెఫరెన్స్ ఫర్ దట్ ఇస్ ఎ కన్స్ట్రక్టర్. మనకి ఇవన్నీ ఊప్స్ లో వస్తాయి, బట్ ప్రెసెంట్ అయితే అర్థం చేసుకోలేదు. కన్స్ట్రక్టర్ అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ఓల్డ్ అండ్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏం చెప్పానంటే ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ అని వస్తుంది అని చెప్పుకుంటా. సో ప్రోటోటైప్ అంటే దాని యొక్క రెఫరెన్స్, దాని యొక్క ఆబ్జెక్ట్. దానికి కన్స్ట్రక్టర్ అని ఉంటది. కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ దట్, రిమెంబర్ దిస్ పాయింట్. అలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కోసం కన్స్ట్రక్టర్స్ ఉంటాయి మనకి ఆబ్జెక్ట్స్ లో. కానీ ఇది ఇంకా నీకు డీటెయిల్ గా ఎప్పుడు వస్తుంది అంటే బ్యాక్ అండ్ స్టార్ట్ అయినప్పుడు, టైప్ స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఫర్ నౌ డీప్ కాపీ ఈజ్ డన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? డీప్ కాపీ డన్ అంటే ఇఫ్ యూ వాంట్ టు కాపీ ఇన్ సచ్ ఏ వే యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, ఇలా. సో ఇప్పటి వరకు మనం ఏం అర్థం చేసుకున్నామంటే ఇది ముందుకు పోనిచ్చాదో, ఇది ప్రింట్ అయిపోయింది, దట్ ఈస్ ఫైన్, అదంతా ఓకే. ఇది రాంగ్ ఇస్తే అట్లా ఉంటుంది. ఓకే, మొత్తం అది ప్రింట్ అయ్యి పర్ఫెక్ట్ గా ప్రింట్ అయిపోయింది అన్నమాట. చూడు, ఇది అది రెండు ప్రింట్ అయిపోయి. ఓకే, ఇది ఇలా డ్రాగ్ చేయండి, రెండు ప్రింట్ అయ్యి. ఓకేనా? ఇక్కడ యాపిల్, కిందది మాత్రం చేంజ్ చేస్తుంటే చేంజ్ చేస్తుంటాం. ఇది శాంసంగ్. రెండు మనం ఇదే ప్రింట్ చేస్తే అట్లా ఒకటన్నా ఇది ప్రింట్ చేస్తే కదా, అదే ఎందుకు తేడా ఉందనుకుంటా ఉన్నా. ఒకటిది ఒకటది ప్రింట్ చేస్తాం, సింపుల్, కంప్లీటెడ్. చూసుకోండి, ఒకటి వచ్చి శాంసంగ్. ఏముంది, ఆల్రెడీ డీబగ్ చేసాం కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, నేను చూపించాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, శాంసంగ్ చేంజ్ చేసింది, ఇది చేంజ్ చేయండి యాపిల్, రెండు ఉన్నాయి. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఇంత పెద్ద ఆబ్జెక్ట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఆపరేషన్స్కి వెళ్ళి ఓబీజే ఓప్స్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. దీంట్లో నేనేం చేస్తాను, లెట్ కాల్ టు నేమ్ సాగర్ రెడ్డి, ఏజ్ 28, ప్లేస్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ అనుకో. సో ఇప్పుడు నేను షాలో కాపీ, డీప్ కాపీ అయిపోయింది. నౌ ఐ వాంట్ టు చెక్ ఎ న్యూ మెథడ్కి వెళ్దాం. 1 by 1 వెళ్తాలే, మీకు నో ప్రాబ్లం. షాలో కాపీ, డీప్ కాపీ. ఫ్రీజ్ అంటే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అంటే ఏమవుతుందంటే ఫ్రీజ్ సీల్ రెండు ఉన్నాయి. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ ఆఫ్ పర్సన్. సో ఇప్పుడు నేను ఫ్రీజ్ చేశాను అనుకోండి, ఉన్నవి వాడొచ్చు, కానీ ఉన్నవి డిలీట్ చేయకూడదు. ఉన్నవి వాడుకో అంటే పర్సన్ డాట్ ఏజ్ ఈక్వల్ టు 27 ఇచ్చా, ప్రింట్ చేశాను, పర్సన్ ప్రింట్ చేశాను. తర్వాత ఐ వాంట్ టు డిలీట్ పర్సన్ డాట్ ఏజ్. ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటారు? నేను పవర్ షెల్ లోకి వెళ్ళి క్లియర్ కొట్టేసి ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? ఓబీజే ఓపీఎస్ డాట్ జేఎస్, నోడ్ ఎంటర్ చేయకుండా రాస్తే అలానే ఉంటుంది, ఓబీజే ఓపీఎస్ డాట్ జేఎస్. సో ఇప్పుడు చూడండి, ఏజ్ 28 అయింది, ప్లేస్ నెల్లూరు అయింది. ఓకే, కానీ ఇప్పుడు మనం ఫ్రీజ్ చేయడం వల్ల ఏజ్ డిలీట్ అయిందా? ఏజ్ డిలీట్ అవ్వాలా, ఇది చేంజ్ అవ్వాలా. అదే నేను సీల్ చేస్తే ఏజ్ చేంజ్ అయింది, ఇది డిలీట్ అవ్వాలా. సీల్ కి ఫ్రీజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఫ్రీజ్ చేశా,
ఇప్పుడు నేను సీల్ చేసిన సీల్ పర్సన్ డాట్ క్లాస్ ఈక్వల్ టు బీటెక్ అనుకో. ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? చూడండి, ఎగ్జిక్యూట్ అవ్వాల. సో ఇప్పుడు దేనికి ఏది పని చేస్తుందో నేను చెప్తా చూడండి. సో ఇప్పుడు నేను సీల్ బదులు ఫ్రీజ్ పెడతాం మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ అవ్వాల. సో సీల్ కి ఫ్రీజ్ కి తేడా ఏందో చెప్తా చూడండి. ఫస్ట్, సీల్ అంటే ఉన్నదాన్ని కొత్తగా ప్రాపర్టీస్ యాడ్ చేయలేవు, డిలీట్ చేయలేవు, కానీ ఉన్న వాల్యూస్ మార్చొచ్చు. మీన్స్ ఆల్రెడీ ఉన్న ఏజ్, ఆల్రెడీ ఉన్న నేమ్ నేను మార్చొచ్చు. అది సీలింగ్. నువ్వు సీల్ చేసావు దాన్ని అంటే ఉన్న వాళ్ళు వరకే, కొత్త వాళ్ళు రావడానికి లేదు. గాట్ ఇట్? జస్ట్ సాగరిస్తున్నా ఇప్పుడు, సో దట్ మీరు డిఫరెన్సెస్ అర్థం చేసుకోవచ్చు. మారిందా? సో ఉన్న వాళ్ళు వాడొచ్చు కానీ కొత్త వాళ్ళు రావడానికి లేదు, కొత్త ఆపరేషన్ చేయడానికి లేదు. ఫ్రీజ్ అంటే మొత్తానికి అన్ని ఆపేస్తావు, ఉన్నదాన్నే వాడుకుంటావు. అది ఫ్రీజ్ అంటే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చూడండి, మొత్తానికి మొత్తం ఆపేస్తావు, కొత్త ఆపరేషన్స్ చేయడానికి లేదు. మొత్తం ఆపేస్తావు, ఉన్నదాన్ని అట్లాగే వాడుకుంటావు. ఫ్రీజ్, నీ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తే నువ్వేమీ చేయలేవు. ఓకేనా? అట్లా ఫ్రీజ్ ఆపరేషన్. కొత్త ఆపరేషన్ డిపాజిట్స్ చేయలేవు. అదే సీల్ అంటే ఉన్నదాన్ని మోడిఫై చేయొచ్చు కానీ ఎక్స్ట్రాగా ఏం కొత్తగా యాడ్ చేయలేవు. చూడండి, అప్పుడు చూడండి, నువ్వు ఉన్నదాన్ని మార్చొచ్చు కానీ కొత్తగా యాడ్ చేయలేవు. కొత్తగా యాడ్ చేస్తే నువ్వు రాదు అది. ఓకే, పర్సన్ ఆఫ్ క్లాస్ ఈక్వల్ టు బీటెక్. ఇది యాడ్ అవ్వచ్చు అని అనుకుంటున్నా నేను, చాలా రోజులు అయింది కదా, చూడాలి. అవదు. యా, గాట్ ఇట్. కొత్తగా యాడ్ చేయలేవు, ఉన్నవి చేంజ్ చేయొచ్చు. సీల్ కి. ఫ్రీజ్ అయితే అసలు నువ్వేం చేయలేవు, జస్ట్ ఉన్నదాన్ని వాడుకుంటావు అంతే. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా అవన్నీ మొత్తం. సో ఇప్పుడు అది ఫ్రీజ్ లో ఉందా లేదా చెక్ చేయడానికి కూడా మనకు ఉంది ఇక్కడ. ఒకవేళ నువ్వు చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఇఫ్ ఆబ్జెక్ట్ డాట్ ఈస్ ఫ్రోజన్ అని చెక్ చేసి ఇఫ్ నాట్ ఫ్రోజన్ అయితేనే మనం ఈ ఆపరేషన్ చేయాలి. నీకు అర్థమైంది కదా? ఇఫ్ నాట్ ఫ్రోజన్ అయితేనే మనం ఈ ఆపరేషన్స్ చేయాలని చెప్పి మనం పట్టాం. అర్థమైంది కదా? ఫ్రోజన్ కాకపోతేనే చేంజ్ అవుతుంది. అర్థమైంది? కావాలంటే ఇక్కడ పాయింటర్ పెట్టండి. డిలీట్ దిస్, గో టు దిస్ జావాస్క్రిప్ట్ డీబగింగ్ టెర్మినల్. ఇక్కడ అన్నన్ని పెట్టి నాట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ ఈస్ సీల్డ్ ఆఫ్ పర్సన్ అంటే ఫ్రోజ్ అయి ఉండకూడదు, సీల్ అయి ఉండకూడదు. అప్పుడే మనం ఇది చేయాలని చెప్పి ఇప్పుడు రాస్తున్నాం. క్లియర్ కొట్టి ఇప్పుడే కోడ్ మార్చాం కాబట్టి రీఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఈస్ సీల్డ్ ట్రూవా ఫాల్సా? ఖచ్చితంగా అది ట్రూవే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఆబ్జెక్ట్ వాడుతున్నారు? పర్సన్. ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్కి వెళ్ళండి, ఫెయిల్ అయింది. అంతే. ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ సీల్డ్ వచ్చి ట్రూ, ఈజ్ ఫ్రోజన్ ఇచ్చి ఫాల్స్. రెండిట్లో ఒకటైనా ఉంది కదా, అంటే నువ్వు రెండు అవ్వకూడదు. నాట్ అంటే ట్రూ కి ఆపోజిట్ ఫాల్స్, ఇక్కడ నాట్ అంటే ట్రూ కి ఆపోజిట్ ఫాల్స్. అంటే ఈ సీల్డ్ కాకూడదు అని అంటే ఇక్కడ ఫాల్స్ అవ్వాలి, ఇది కూడా ఫాల్స్ అవ్వాలి. రెండు కాదు అనుకుంటేనే నువ్వు చేంజ్ చేయి, లేదంటే చేంజ్ చేయొద్దు అని అర్థం. అర్థమైందా? దట్ ఈస్ వాట్. ఇవి ఇచ్చేస్తున్నాం. తర్వాత ఆబ్జెక్ట్ డాట్ అసైన్, స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, జేసన్ డాట్ పార్స్, జేసన్ డాట్ స్ట్రింగిఫై. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉంది కదా, లెట్ పర్సన్ 2 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఆఫ్ నల్ కామా పర్సన్. అంటే మనం ఇంకా ఏమి ఇవ్వాలా, నల్ బదులు ఇక్కడ ఇది ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంటీగా తీసుకొని దీనికి అసైన్ చేసి పర్సన్ కి అసైన్ చేయాలని అర్థం. అంటే నువ్వు దాన్ని అసైన్ చేస్తున్నావు. అంటే ఇదొక వే ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సునీల్ తీసుకున్నాం. కన్సోల్ డాట్ లాగ్ పర్సన్2 పర్సన్2 రెండు ప్రింట్ చేద్దాం. క్లియర్ చేసి మళ్ళీ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది అయిపోయింది ఆబ్జెక్ట్ డాట్.
ఇప్పుడు చూడండి పర్సన్ 2 లో మనం ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాం సేమ్, అదే నేను దాంట్లో చేంజ్ చేశాను చూడండి, ఇక్కడ అది డీప్ కాపీ అయింది. సో యూజింగ్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఆల్సో యూ కెన్ డూ డీప్ కాపీ. దిస్ ఈస్ ఫస్ట్ స్టెప్. చూడండి ఇక్కడ ఏమైంది, చేంజ్ చేశా, ఇది ఒక డీప్ కాపీ లాంటిది. కానీ ఇక్కడే మీకు ఒక తెలియని ఒకటి ఉంటది, అడ్రస్ అని నేను ఇస్తున్నా, స్టేట్ కోడ్ ఏపీ అని ఇస్తున్నా. ఓకే, రిమెంబర్ దిస్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పర్సన్ 2 డాట్ అడ్రస్ డాట్ స్టేట్ డాట్ కోడ్ ఈక్వల్ టు ఏఆర్ ఇస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్చువల్ గా మన దృష్టిలో ఏంది, డీప్ కాపీ అయింది. ఓకే, అందరు చెప్పేది అదే, మనం కూడా ఫస్ట్ అనుకున్నది అదే. ఇప్పుడు చూడండి మ్యాజిక్. సో ఈ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రోజన్ తీసేయండి, అంటే దాన్ని కమెంట్ చేయండి ప్రస్తుతానికి, దాంతో మనకు పనిలే. సో ఈ కన్సోల్ డాట్ లాగ్ డాట్ పర్సన్ ఇలా పెట్టండి, ఫ్రోజన్ ని కూడా పక్కన పెట్టండి. సో మనకి ఈ రెండు పనులే ఇప్పుడు. సో సార్ మీరు చెప్పినట్టు ఆబ్జెక్ట్ డీప్ క్లోన్ అయింది అని అనుకుందాం ఇక్కడ, కానీ ఇది ఎందుకు చేంజ్ అయింది ఇన్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్? డీబగర్ పెట్టండి ఇక్కడ. మీరు ఇందాక ఎగ్జిక్యూషన్ బాగా చూడలేదు కదా, మళ్ళీ చూడండి. ఇది నేను కనిపెట్టాను అనమాట, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఎవరు చెప్పలేదు ఇది నేను ఎక్స్ప్లోర్ చేసి కనిపెట్టాను. మీరు పర్ఫెక్ట్ సార్, అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఇక్కడ చూడండి, పర్సన్ ఆబ్జెక్ట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ సాగర్ రెడ్డి ఒరిజినల్ గానే ఉంది, కానీ అసైన్ చేసిన దానికి పర్సన్ 2 లో మీరు చేసింది ఉంది, అంటే డీప్ కాపీ అయినట్టే కదా. కానీ అది ప్యూర్ డీప్ కాపీ కాదు, నెస్టెడ్ ఆబ్జెక్ట్ డీప్ కాపీ అవదు, అది షాలో కాపీగానే ఉంటది, అది షాలో కాపీగానే ఉంటది. కావాలంటే ఇప్పుడు చూడండి, పర్సన్ లో ఉన్న అడ్రస్ లో ఉన్న స్టేట్, అంటే అడ్రస్ లో ఉన్న స్టేట్ నుంచి షాలో కాపీ, స్టేట్ లో ఉన్న కోడ్ నేను మార్చా చూడండి, రెండిట్లో మారిపోద్ది. ఇక్కడ మారింది కదా, అడ్రస్ లో ఉన్న స్టేట్ లో ఉన్న కోడ్ మెయిన్ పర్సన్ లో కూడా మారిపోద్ది. రిమెంబర్ దిస్ పాయింట్. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ కెన్ నాట్ బి డీప్ క్లోన్ యూజింగ్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్, ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్. ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ కూడా ఉంది, కానీ నెస్టెడ్ డీప్ క్లోన్ విల్ బి పాసిబుల్ విత్ స్ట్రక్చర్డ్ క్లోన్ అండ్ ఆల్సో JSON డాట్ స్ట్రింగిఫై. ఇప్పుడు నేను ఇలా కాకుండా ఇలా ఇస్తా, స్ట్రక్చర్డ్ క్లోన్ ఇచ్చినా వస్తుంది, లేదంటే JSON డాట్ పార్స్ ఆఫ్ JSON డాట్ స్ట్రింగిఫై ఆఫ్ పర్సన్. అంటే ఇప్పుడు ఏమవుతుందిరా అంటే, ఇక్కడ ఇప్పుడు పర్సన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను మీకు లైవ్ లో చూపిస్తా. లెట్ పర్సన్ ఉంది కదా, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ ఇస్తున్నా, మనకు ఆ మెటీరియల్ కావాలి కాబట్టి ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళండి. ఓకే, కన్సోల్ లోకి వెళ్ళండి, లెట్ ఆబ్జెక్ట్, షిఫ్ట్ ఎంటర్, నెక్స్ట్ లైన్ కి వస్తుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లెట్ చూడండి, కన్సోల్ డాట్ లాగ్ JSON డాట్ స్ట్రింగిఫై పర్సన్, అదే కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ JSON డాట్ స్ట్రింగిఫై ఆఫ్ పర్సన్. సో మీరు గమనించండి, JSON డాట్ స్ట్రింగిఫై చేసినప్పుడు ఇదంతా స్ట్రింగ్ గా మారింది, స్ట్రింగ్ గా మారి దాని టైప్ ఏంది, స్ట్రింగ్ వచ్చింది. సో ఇదే స్ట్రింగ్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఆబ్జెక్ట్ గా మార్చాలంటే, ఇక్కడ బ్రేసెస్ ఉన్నాయి, దాని లోపల కీ వాల్యూస్ కరెక్ట్ గా ఉన్నాయి, దాని లోపల కామర్స్ కరెక్ట్ గా ఉన్నాయి, అంటే అది కరెక్ట్ అవలా. దాన్ని నువ్వు బ్యాక్ టు JSON పార్స్ చేయొచ్చు, అంటే నువ్వు స్ట్రింగ్ గా మార్చిన దాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని JSON డాట్ పార్స్ చేయొచ్చు. లేదంటే నువ్వు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, కన్సోల్ డాట్ లాగ్ JSON డాట్ పార్స్ ఆఫ్ లోపల దాన్ని మొత్తాన్ని పెట్టండి, పార్స్ ఆఫ్ లోపల మాత్రం స్ట్రింగ్ ఫైన్ పెడితే యూ కెన్ అండర్స్టాండ్ నౌ. సో ఫస్ట్ దాన్ని స్ట్రింగ్ గా మార్చి మళ్ళా దాన్ని JSON గా మార్చినప్పుడు ఇట్స్ ఎ న్యూ ఆబ్జెక్ట్, అప్పుడు డీప్ క్లోన్ అయినట్టు. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఓకేనా, మనం ఇలా ఫస్ట్ స్ట్రింగ్ గా మార్చి దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుని మళ్ళీ దీని లోపల ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు.
స్ట్రింగ్డ్ అని చెప్పి ఒక వేరియబుల్ స్టోర్ చేసి దీన్ని ఇలా పెట్టా. దాని తర్వాత ఈ స్ట్రింగ్ తీసుకొచ్చి దీని లోపల కూడా ఇవ్వచ్చు. అదేం కాదు, మనకి ఇలా ఇవ్వచ్చు. అంటే ఆ స్ట్రింగ్ ని ఇన్పుట్ గా ఇచ్చి బ్రేసెస్ కరెక్ట్ గా ఉన్నాయి, దాని లోపల కామాస్ కరెక్ట్ గా ఉన్నాయి, కోలను వాల్యూ కీ వాల్యూ కరెక్ట్ గా ఉంది, అది కరప్ట్ అవ్వలేదు అనుకుంటే పర్ఫెక్ట్ గా అవుతుంది. ఒకవేళ అది కరప్ట్ అయితే జేసన్ గా అవ్వదు. అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి, బ్రేసెస్ పర్ఫెక్ట్ ఉండాలి, కీ వాల్యూ బేస్ కామా పర్ఫెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా ఉంటే సింటాక్టికల్ ఇట్స్ కరెక్ట్ అయితేనే అది రివర్స్ గా జేసన్ గా మారుతుంది. ఇలా మార్చినప్పుడు కూడా అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ టైం అప్పుడు కూడా డీప్ కాపీ అయినట్టు. రిమెంబర్ దిస్. చాలా సార్లు నేను ఇది వాడున్నా. ఇప్పుడు స్ట్రక్చర్డ్ క్లోన్ వాడుతున్నా. ఇప్పుడు అవుతుంది. చూడండి పర్సన్ 2 లో స్టేట్ లో ఏఆర్ ఉంది, పర్సన్ 1 లో స్టేట్ లో ఏబి మాత్రమే ఉంటది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్ట్రక్చర్డ్ క్లోన్ జేసన్ స్ట్రింగిఫై జేసన్ పార్స్. ఓకే, గో టు మెటీరియల్. ఇవన్నీ ఉంటాయి అనమాట. జేసన్ స్ట్రింగిఫై జేసన్ పార్స్. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే అది కూడా ఒక షాలో కాపీనే. ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఏదైతే ఉందో అది కూడా ఒక షాలో కాపీనే. అది డీప్ కాపీయే, కానీ ఫస్ట్ లెవెల్ డీప్ కాపీ. రెస్ట్ ఆఫ్ స్ప్రెడ్ ఆపరేటర్ అంటే లెట్ person3 ఈక్వల్ టు డాట్ పర్సన్. ఇట్స్ ఏ స్ప్రెడ్ ఆపరేటర్. అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాపర్టీ దీనిలో కాపీ అయిపోతుంది. అది నేను చెప్పేది. యూ గాట్ మై పాయింట్. console.log person3. కావాలంటే ఇప్పుడు డీబగ్ చేసి మళ్ళీ చూపిస్తా. కంట్రోల్ చే. ఇప్పుడు చూడండి అబ్బా, person3 లో ఏపీ, రిమెంబర్ దిస్. person2 లో ఏఆర్, person1 లో ఏపీ. సో ఇప్పుడు నేను ఈ person3 లో పర్సన్ ని కాకుండా person2 ని ఇస్తే గాట్ ఇట్. సో ఇప్పుడు ఈ person3 ని నేను ఎప్పుడు ఇస్తాను? person2 కంటే ముందు అసైన్ చేస్తే. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇక్కడ మనం చేసిన స్ట్రింగిఫై డీప్ క్లోన్ ఇచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు person3 లో person2 ని ఇస్తే మనకు అర్థమవుద్ది. ఓకేనా? person2 ని ఇస్తే అంటే విత్ స్ప్రెడ్ ఆపరేటర్. person2 లో మనం ఏఆర్ గా చేంజ్ చేసాం. అది person3 కి ఎఫెక్ట్ అవుతుందా లేదా చూడాలి, ఎందుకంటే వీఆర్ యూజింగ్ హియర్ స్ప్రెడ్ ఆపరేటర్. ఓకే, రిమెంబర్ దిస్. వాడదాం. లెట్స్ సి. ఇప్పుడు చూడండి, person3 లో స్టేట్ కి ఏముంది? ఏఆర్ ఉంది. person2 లో స్టేట్ కి ఏముంది? ఏఆర్ ఉంది. person1 లో స్టేట్ కి ఏముంది? ఏపీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే నౌ టెల్ మీ, ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఇస్ ద డీప్ క్లోన్ ఆర్ షాలో కాపీ? ఇట్స్ ఏ షాలో కాపీ ఓన్లీ, బట్ ఫస్ట్ లెవెల్ డీప్ క్లోన్. ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ కి ఎలా ఉందో స్ప్రెడ్ ఆపరేటర్ కూడా అలాగే. అంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ డీప్ కాపీ అవ్వవు. అది మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుస్తుంది. యార్ చేంజ్ అయిపోయింది. మనం ఏదైతే చేంజ్ చేసామో అది person3 కూడా చేంజ్ అయిపోయింది. person2 రెఫరెన్స్ తీసుకున్నాం కదా. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ కెన్ నాట్ బి డీప్ క్లోన్డ్. ఇది అడిగే ఇంటర్వ్యూవర్ కూడా తెలియదు ఈ ఆన్సర్, ముందే చెప్తున్నా. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ క్రియేటర్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వరకు చేశాను కదా అట్లా. ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ చేసేటప్పుడు దాని ప్రోటోటైప్ తెచ్చుకొని కూడా చేయొచ్చు. సో ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ తీసేయండి. నేను అదే లెట్ person3 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ప్రోటోటైప్ అంటే దాని రెఫరెన్స్. యు గాట్ ఇట్. పర్సన్. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, person3. సో ప్రోటోటైప్ ఇస్తే జస్ట్ ప్రోటోటైప్ ఇచ్చాం, కానీ వాల్యూస్ రాలా. ప్రోటోటైప్ ఇస్తే వాల్యూస్ రావు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఓన్ ప్రాపర్టీస్ అని పెడితే మాత్రమే వస్తుంది. ఇది కూడా పెడదాం. ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఓన్ ప్రాపర్టీస్ డిస్క్రిప్టర్స్ అనుకుంటా. person2. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు వాడము, బట్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇది మనం ఎప్పుడు వాడం, మనకు గుర్తు కూడా ఉండవల్ల. ఇది జస్ట్ నేను మెటీరియల్ ఎందుకు ఇచ్చానంటే ఇన్ని ఉంటాయని చెప్తున్నా. కానీ ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇంపార్టెంట్ అన్ని అయిపోయినాయి. ఇంకొకటో రెండో ఉంటాయి అంతే.
ఇప్పుడు ఫరిన్ లూప్, దీన్ని ఆబ్జెక్ట్స్ లో ఫరిన్ లూప్ ఎలా వాడతాం అంటే ప్రతి కీ ఉన్న ఆబ్జెక్ట్ లో మనం యాక్సెస్ చేయడం ఫరిన్ లూప్. సో ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి, ఇంకా పర్సన్ ని మనం యూజ్ చేసుకుందాం. ఓకేనా? ఫర్ లెట్ కీ ఇన్ పర్సన్ console.log ఫస్ట్ కీని ప్రింట్ చేసి, ఇలా మనం ప్రింట్ చేసుకోవడానికి మాత్రం ఇలా చేసుకోవచ్చు అనమాట. కోలన్ పర్సన్ ఆఫ్ కీ. సో యూ విల్ గెట్ ద వాల్యూ. లెట్స్ సీ హియర్. You can access for in loop for in every key of the person you try to iterate. See, every key కి నువ్వు ఇటరేట్ చేసావు. ఇట్స్ ఎ ఫర్ ఇన్ లూప్. అడ్రస్ చూడండి, ఇక్కడ అడ్రస్ ఆబ్జెక్ట్ ఎందుకు పడింది? అడ్రస్ ఇస్ నాట్ ఏ ప్రిమిటివ్ వాల్యూ. ఇక్కడ అడ్రస్ అనేది ఇంకొక కీ వాల్యూ. రిమెంబర్ దిస్. అడ్రస్ లోపల ఇంకొకటి ఉంది నెస్టెడ్ ఆబ్జెక్ట్, దాని లోపల ఇంకొకటి ఉంది నెస్టెడ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎప్పుడు ప్రింట్ అవ్వదు. అలా ప్రింట్ చేస్తే ప్రింట్ అవ్వదు. నువ్వు డైరెక్ట్ గా పర్సన్ మొత్తాన్ని ప్రింట్ చేయ, అది ప్రింట్ అవుద్ది. ఓకే, డైరెక్ట్ గా నువ్వు ఫరిన్ లూప్ లో ఒక కీని బేస్ చేసుకొని ఇలా వాల్యూ తీసుకొచ్చి దాని లోపల ఉన్న ఆబ్జెక్ట్ అయితే ప్రింట్ అవ్వదు. నువ్వు అలా కాదు సార్, నేను మొత్తాన్ని ప్రింట్ చేయాలంటే ఇలా ప్రింట్ చేసుకో, అది నో ప్రాబ్లం, అది ప్రింట్ అవుతుంది. కానీ ప్రతి వాల్యూ ప్రింట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయలేవు. ఆబ్జెక్ట్ అనే వస్తుంది. ఎందుకంటే అది నెస్టెడ్ ఆబ్జెక్ట్ కదా, దాన్ని సపరేట్ గా మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడు, ఇది ప్రింట్ అయిందా? అలా ఇదైతే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్ నువ్వు ఫరిన్ లూప్ యూజ్ చేసి ఈ విధంగా చేసేటప్పుడు మాత్రం రాదు. అదే డిఫరెన్స్. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ డాట్ కీస్. ఇప్పుడు అమెజానే ఉంది. నేను ఏదైనా ఈవెన్ ఒక టేబుల్ అనుకోండి, బూట్ స్ట్రాప్ టేబుల్ అనుకోండి, టేబుల్. ఈ టేబుల్లోనే టేబుల్ హెడర్స్ కావాలి కదా మనకి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ హ్యాండిల్. ఈ హెడర్స్ కావాలంటే మనకి ఎలా వస్తాయి? దట్ ఈస్ ఆబ్జెక్ట్ డాట్ కీస్. లెట్ హెడర్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ పర్సన్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ హెడర్స్ ని యూజ్ చేసుకొని HTML లో చేయొచ్చు అనమాట. ఆ హెడర్స్ ని యూజ్ చేసుకొని మనం HTML టేబుల్లో ఆ హెడర్స్ ఏదైతే ఉంటాయో దానికి ఫర్ ఈచ్ లూప్ వాడొచ్చు. కీస్ రిటర్న్ టైప్ ఏంది? ఇట్స్ ఎన్ అరే, ఇట్స్ ఎ స్ట్రింగ్ ఆఫ్ అరే. అరేని డాట్ ఫర్ ఈచ్ వాడొచ్చా? ఫర్ ఈచ్ ఆఫ్ హెడర్. ఇది యారో ఫంక్షన్, మనకి అప్కమింగ్ డేస్ లో వస్తుంది. నో నీడ్ టు వరీ కరెంట్లీ. console.log header పర్సన్ ఆఫ్ హెడర్, ఇలా మనం రాస్తాం మనం. చూడండి, క్లియర్. రాబోయే రోజుల్లో వస్తుంది అది. బట్ ఈ రోజుకి మీరు కీస్ ని తీసుకొచ్చారు అంతే. ఎవ్రీ కీని మీరు తీసుకొచ్చారు, మనం ప్రింట్ చేస్తున్నాం ప్రెసెంట్. జస్ట్ లేదంటే హెడర్స్ ని మీరు ప్రింట్ చేయండి, మీకు ఏమొస్తాయి మీరు చూడండి, అంతే కదా. console.log headers. హెడర్స్ అన్ని వస్తాయి. ఆ హెడర్స్ ని మనము బూట్ స్ట్రాప్ లోనే HTML లోనే టేబుల్స్ కి హెడర్స్ గా మ్యాచ్ చేయొచ్చు. సో దట్ ఈస్ దట్ ఆబ్జెక్ట్ డాట్ కీస్. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ అరే ఈక్వల్ టు, నాకు ఈ వాల్యూస్ ఉన్నాయి, దీంట్లో ఒక్కొక్క వాల్యూ ఏ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చేయాలి నేను. అర్థమైంది కదా? దాని కౌంట్ స్టోర్ చేయాలి. అంటే కౌంట్ మనం ఎలా స్టోర్ చేయాలి? ఇప్పుడు 1:2, 3:3 అంటే 1 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది, మనం స్టోర్ చేయొచ్చు. అర్థమైందా? అలా స్టోర్ చేయడానికి మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, కాన్స్ట్ obj కౌంట్ ఈక్వల్ టు ఎంటీ ఆబ్జెక్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు అరేకి ఫర్ ఈచ్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్క వాల్యూ ఎక్స్ ఇలా ఇచ్చి, ఇఫ్ obj కౌంట్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు నల్, జస్ట్ ఇలా ఇచ్చినా చాలు. ఇలా ఇస్తే దాంట్లో ఉన్నట్టు కదా, ఉంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. అంటే దాంట్లో ఆల్రెడీ 1, ఇప్పుడు 1 వచ్చి
1 టైం రిపీట్ అయింది ఉంది, మళ్ళా దానికి నేను +1 చేస్తా, సెకండ్ టైం వచ్చినప్పుడు 2 అవుతుంది. లేదంటే ఎల్స్ కండిషన్ లో ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఫస్ట్ టైం ఇస్తా. అర్థమైందా? అప్పుడు ఫైనల్ గా ఏమవుతుంది, మనకి ప్రతిదీ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుస్తుంది. గాట్ ఇట్? ఇది కోడింగ్ లో వస్తుంది, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. నెక్స్ట్ మాడ్యూల్లో ఇది వస్తుంది, కానీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. అలాగ మన కీస్ మనకు అలా ఉపయోగపడతాయి నేను చెప్తున్నా. దీన్ని పానిచ్చేద్దాం. చూడండి, 1 మనకి 2 టైమ్స్, 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 1 టైం, 4 2 టైమ్స్, 5 1 టైం, 7 1 టైం, 8 32 1 టైం, 54 1 టైం కదా. ఇదే నేను డీబగ్గింగ్ చేస్తా. ఇక్కడ పాయింటర్ పెట్టి, ఇక్కడ పాయింటర్ పెట్టి, ఇక్కడ పాయింటర్ పెట్టి. క్లియర్? ఓకే. చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇట్స్ ఎన్ ఎంప్టీ ఆబ్జెక్ట్ కదా, మీకు తెలుసు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ క్లోజర్ అని ఉంది, కొత్త పదం వచ్చింది, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ యారో ఫంక్షన్ వచ్చింది, ఇక్కడ క్లోజర్ అనే కొత్త పదం వచ్చింది. అవి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో వస్తాయి, దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు నేను ఫర్ ఈచ్ లూప్ వాడుతున్నా కాబట్టి క్లోజర్ అని వచ్చింది, లేదంటే రాదు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ లో ఈ ఎక్స్ అనే 1 వాల్యూ ఉందా? ప్రెసెంట్ 1 కదా ఎక్స్ ఉందా? లేదు. అంటే ఎల్స్కి వెళ్ళి ఆబ్జెక్ట్ లో 1 వాల్యూకి ఫస్ట్ 1 వాల్యూ ఇస్తున్నాం మనం. సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ లో మనకు 1 1 వచ్చింది. నెక్స్ట్ ఎంత? 2 2 లేదు. మళ్ళా 4 కూడా లేదు. నెక్స్ట్ 5 కూడా లేదు. 5 కూడా 1 టైం స్టోర్ అయింది. నెక్స్ట్ 7 కూడా లేదు. 7 కూడా 1 టైం స్టోర్. 8 కూడా లేదు, 1 టైం స్టోర్ అయింది. 9 కూడా లేదు, 9 కూడా 1 టైం స్టోర్ అయింది. నెక్స్ట్ 1 ఉంది, ఇక్కడ పాయింటర్ పెడుతున్నాం. 1 ఉంది, ఆబ్జెక్ట్ ఆఫ్ 1 ఉంది కాబట్టి ఉన్నదానికి +1 మనం యాడ్ చేస్తున్నాం. దీని లోపల ఉన్న వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే దాని లోపల ఉన్న వాల్యూ, దాని లోపల ఉన్న వాల్యూ +1 తో యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు 1 2 అయిందా? అలాగా కౌంట్ చేసుకుంటూ పోతాం. కౌంట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద నంబర్స్ ఇన్ ఎన్ అరే ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎన్ అరే అంటే ఇలా మనం తెలుసుకుంటాం. కోడ్ నెక్స్ట్ లో రాస్తాం అనమాట. అర్థమైంది కదా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అలా కీస్, ఆబ్జెక్ట్స్ డాట్ కీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ మనం అలా యూజ్ చేస్తాం బేసికల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ వచ్చిన వాటిల్లో ఏదైతే ఫస్ట్ నాన్ రిపీటబుల్ వాల్యూ ఉందో, ఫస్ట్ నాన్ రిపీటబుల్ వాల్యూ ఏముంది? 1 2 2 కదా, 2 కూడా కాదు, 4 కూడా కాదు, 5 ఫస్ట్ నాన్ రిపీటబుల్ వాల్యూ. నేను దాన్ని తీసుకొస్తాను. దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కీస్ తీసుకురావాలి. కీస్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ ఓబీజే కౌంట్. ఫస్ట్ నేను కీస్ తీసుకొచ్చి ఒక్కొక్క కీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? అందువల్ల నేను కీస్ తీసుకొచ్చి ఫస్ట్ 1 ఆ కీలో అది మోర్ దెన్ 1 టైమ్స్ ఉంది, అది కాదు. మళ్ళా 2 ఆ కీలో మోర్ దెన్ 1 టైమ్స్ ఉంది, అది కాదు అనే ఎగ్జాంపుల్ గా నేను చెప్తా. ఇప్పుడు చూడండి, కీస్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఓకే ఓబీజే కౌంట్ ఆఫ్ కీ ఈక్వల్ టు 1 అయితే కన్సోల్ డాట్ ప్రింట్ నాన్ రిపీటెడ్ ఫస్ట్ నంబర్ ఈస్ అని పెట్టి ప్లస్ ఇచ్చి, దానికి మళ్ళా స్పేస్ ఇచ్చి, ప్లస్ ఇచ్చి, మళ్ళా స్పేస్ ఇచ్చి, కొంచెం ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, ఇంకా ఈ కీని ప్రింట్ చేస్తా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ప్లస్ కోలను ప్లస్ ఇలా ఇచ్చా. సో ఇంకా ఒక్కసారి ప్రింట్ చేసి ఫస్ట్ నాన్ రిపీటబుల్ క్యారెక్టర్ కింద బ్రేక్ చేయొచ్చు కదా. బ్రేక్ అనే కీవర్డ్ వస్తే ఆ లూప్ లోంచి బ్రేక్ అయిపోతుంది. ఫస్ట్ నాన్ రిపీటబుల్ క్యారెక్టర్ వచ్చేసి ఇంక మనకు పనే ఉంది, బ్రేక్ అయిపోవడమే కదా. అలా ఇక్కడ ఏదో రాంగ్ ఉంది, 1 సెకండ్. ఇల్లీగల్ బ్రేక్ స్టేట్మెంట్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ సో మనం ఏం చేద్దామంటే ఇంకా రిటర్న్ ఇచ్చేద్దాం. అంటే ఇది ఫర్ ఈచ్ లూప్ కదా, అందువల్ల బ్రేక్ స్టేట్మెంట్ పని చేయకపోవచ్చు. చూడండి, ఇవన్నీ కౌంట్ చేసిన తర్వాత మనకి పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేద్దాం. అరే ఎక్కడికో వచ్చిందో, ఎక్కడికి వచ్చామబ్బా? కీస్ నాట్ డిఫైన్డ్ అంట. ఇక్కడ ఎక్స్ బదులు మనం కీస్ ఎలా వాడుకుంటాం చెప్పండి? ఇక్కడ ఎక్స్ ఇస్తే ఇక్కడ కీ ఇచ్చి, ఆ ఎక్సే ఆ వాల్యూ కీ అనమాట.
అలా మిస్టేక్స్ చేస్తుంటాం కాబట్టి నో ప్రాబ్లం, అదంతా నార్మలే. ఇప్పుడు నేను ఇదంతా పాయింటర్స్ తీసేస్తే ఎవ్రీ టైం ఇటరేషన్ ఎందుకు, ఇక్కడికి వచ్చేస్తాం డైరెక్ట్ గా. చూడండి ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ డాట్ కీస్, కీస్ మనకి ఏమేమి ఉన్నాయి, అన్ని కీస్ వచ్చాయి. ఈ అన్ని కీస్ లో ఫస్ట్ 1 ఉంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింటర్ పెడతా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ కీ 1 వాల్యూ ఎంత, 1 ఎన్నిసార్లు వచ్చింది మనకి, 2 టైమ్స్ వచ్చింది. అంటే 1 ఈజ్ నాట్ ఎ నాన్ రిపీటబుల్ నంబర్, అంతేనా. నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ ఏంది 2 కూడా 2 టైమ్స్ ఉంది, కాదు 3 1 టైమే ఉంది. ఇప్పుడు 3 ఈజ్ నాన్ రిపీటబుల్ నెంబర్ 3. ఇంకా మనం బ్రేక్ రిటర్న్ చేసేస్తాం, ఇంకా ఎగ్జిక్యూట్ అయిపోద్ది అలా. అంటే యాక్చువల్ గా ఈ రిటర్న్ పని చేయదు ఇక్కడ, బట్ మనం నార్మల్ ఫర్ లూప్ లో అయితే పని చేస్తుంది. నార్మల్ ఫర్ లూప్ రాద్దామా. సో అప్పుడు ఏం చేయాలి, ఫర్ లెట్ కీ ఈక్వల్ టు, అదేలే, లెట్ ఐ ఈక్వల్ టు 0 ఇండెక్స్, ఐ లెస్ దెన్ కీస్ డాట్ లెంత్, ఐ ప్లస్ ప్లస్ ఇచ్చి ఇది పెట్టేసి, అప్పుడు నువ్వేం చేయాలి, కీస్ ఆఫ్ ఐ అనమాట, అంతేనా. కీస్ ఆఫ్ ఐ, ఇక్కడ కూడా కీస్ ఆఫ్ ఐ. అలా వాడితే నువ్వు బ్రేక్ ఇవ్వచ్చు, ఏం కాదు. రిటర్న్ అయినా ఇవ్వచ్చు, బ్రేక్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఈచ్ లో పనిచేయదు బ్రేక్. చూడండి అయిపోయిందా, నాన్ రిటర్నబుల్ ఫస్ట్ వచ్చింది కదా, ఇంకా బ్రేక్ అయిపోయింది. అలా ఫర్ లూప్ లో బ్రేక్ పనిచేస్తుంది, ఫర్ ఈచ్ లో పనిచేయదు. అంటే ఫర్ ఈచ్ ఇస్ ఏ క్లోజర్, అది రాబోయే రోజుల్లో మీకు వస్తుంది. సో దానికోసం మన మెటీరియల్లో ఫర్ ఇన్ లూప్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ కూడా చెప్పాము అనమాట. ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఎంట్రీస్ అంటే కీ వాల్యూ పేర్స్ వస్తుంది. కీ వాల్యూ పేర్స్ గా కావాలనుకుంటే ఎంట్రీస్ వస్తాయి మనకి. ఎంట్రీస్ కూడా ఉంది, ఎంట్రీస్ వచ్చి కీ వాల్యూ పేర్సే కావాలనుకుంటే ఎంట్రీస్ వస్తాయి. చూడండి కాన్స్ట్ ఎంట్రీస్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ ఆఫ్ పర్సన్. అప్పుడు దాన్ని ఎలా చేయొచ్చు, ఎంట్రీస్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ కే కామా వి. 2 ఉన్నాయి కాబట్టి దీనికి ఇలా బ్రేస్ పెట్టాలి, రిమెంబర్ దిస్, గుర్తుపెట్టుకోండి 2 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మీరు కావాలంటే చూసుకోండి, కీస్ కాదు కీ, అది ప్లస్ వి కీ, అది ఎంట్రీస్ అంటే ఇట్స్ బోత్ కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్. కావాలంటే మీరు చూసుకోండి, పాయింటర్ ముందుకు పంపించేస్తా. ఇదిగో ఈ కీ వాల్యూ పేర్ చూడండి, ఇది ఎంట్రీస్ అనమాట. ఇదిగో ఇవి మనం లాస్ట్ లో ప్రింట్ చేసిన ఎంట్రీస్ ఇవి. కావాలని నేను ఇక్కడ పెడతా ఎంట్రీస్ అని, కన్సోల్ డాట్ లాగ్ ఎంట్రీ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ ఈ అడ్రస్ ఆబ్జెక్ట్ ను ప్రింట్ అవ్వట్లేదు సార్, ఎలా చేయాలి అని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే జేసన్ డాట్ స్ట్రింగిఫై ఇవ్వండి. అది వాల్యూ అయినా సరే జేసన్ డాట్ స్ట్రింగిఫై అవుతుంది, ఆబ్జెక్ట్ అయినా సరే జేసన్ డాట్ స్ట్రింగిఫై అవుతుంది. అప్పుడు అది నీకు ప్లెయిన్ గా ప్రింట్ అవుతుంది. రిమెంబర్ దిస్. ఇది ఇలా చూడండి ప్రింట్ అయింది, లాస్ట్ ఇదే కదా ప్రింట్ అవుతుంది అలా. అలా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎంట్రీస్ అంటే కీ వాల్యూ పేర్స్ అనమాట. ఇంకా మొత్తం అది రెస్ట్, స్ప్రెడ్, మెర్జింగ్, ఇంకవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మొత్తం ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్. వాల్యూస్ అంటే వాల్యూస్ వస్తాయి, ఎంట్రీస్ అంటే కీ వాల్యూస్ 2 వస్తాయి, కీస్ అంటే ఓన్లీ కీస్ వస్తాయి. అసైన్, సీలు, క్రియేట్ అన్ని వస్తాయి, ఇంకా అన్ని అంతే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ బ్రౌజర్ కి వచ్చేద్దాం. సో ఇప్పుడు నావిగేటర్ డాట్ ఆన్లైన్, నువ్వు ఆన్లైన్ లో ఉన్నావా లేదా చూసుకోవచ్చు. తర్వాత నావిగేటర్ డాట్, ఇట్స్ ఏ బ్రౌజర్ ఆబ్జెక్ట్, విండోలోనే ఉంటది. యూజర్ ఏజెంట్ అంటే నువ్వు విండోస్ మొజిల్లా, విండోస్ యాపిల్ కిట్, క్రోమ్ లో ఉన్నావు. క్రోమ్ లో 148.0.0 వర్షన్ లో ఉన్నారు. ఓకేనా. తర్వాత నావిగేటర్ డాట్ యాప్ నేమ్ నెట్స్కేప్. నేనేం చెప్పాను, నెట్స్కేప్ అని ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ ఒరిజినల్లీ జావా స్క్రిప్ట్ ఈస్ డెవలప్డ్ ఫర్ నెట్స్కేప్, అందువల్ల నెట్స్కేప్ వస్తుంది. నేను స్టార్టింగ్ లోనే చెప్పా, పోయి పవర్ పాయింట్ చూడండి. యాప్ కోడ్ నేమ్ మొజిల్లా బికాస్ JavaScript is now maintained by Mozilla Firefox. Remember this.
గెట్ అవైలబిలిటీ డాట్ దెన్ విల్. ఇది యారో ఫంక్షన్, మీకు మళ్ళీ తెలుస్తుందిలే, నో ప్రాబ్లం. కన్సోల్ డాట్ వి ట్రూ అంటే బ్లూటూత్ అవైలబుల్ ఉందా లేదా, ట్రూ. అర్థమైందా? ఇది కూడా ఒకటి ఉంది. నావిగేటర్ డాట్ బ్యాటరీ గెట్ బ్యాటరీ డాట్ దెన్ వాల్యూ. ఇవన్నీ మీకు ఇప్పుడు అవసరం లేదు, కానీ దీంట్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. బట్ మీకు తెలుస్తుంది ఈ ఆరో ఫంక్షన్స్ ఎందుకు అబ్బా రోజు 2-3 రోజుల నుంచి వస్తున్నాయంటే రాబోయే రోజుల్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది, అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ వి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ వచ్చింది కాబట్టి మీరు ఇవి అర్థం చేసుకోకూడదు. బ్యాటరీ మేనేజర్ అనేది అంటే ఛార్జింగ్ టైం 0, ఛార్జింగ్ టైం ఇన్ఫినిటీ. ఇంకా మీరు ఛార్జింగ్ పెట్టున్నాం ప్రెసెంట్, అది క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. ఈ వాట్ ఇట్ క్యాలిక్యులేట్ చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఛార్జర్ తీసేసాను, మళ్ళీ చూద్దాం ఎంత వరకు ఉందో అనేది. ఇది క్యాలిక్యులేట్ చేయలేకుంది ప్రెసెంట్ నావిగేటర్ డాట్. సో ఇప్పుడు విండో కొడతాం, విండో డాట్ నావిగేటర్, విండో డాట్ నావిగేటర్ చూద్దాం. నావిగేటర్ డాట్ ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. సో నావిగేటర్ లో కొన్ని కరెక్ట్ గా పనిచేయాలంటే విండో యూజ్ చేయండి, అప్పుడు విండోలో ఉన్నది కరెక్ట్ గా 99%. ఇప్పుడు నేను చూడు మళ్ళీ ఛార్జింగ్ పెడతా, ఇది ఎట్టిపోయింది ఎప్పుడే. సో నావిగేటర్ బ్యాటరీ మాత్రం విండో డాట్ యూజ్ చేయండి, సో దట్ ఇట్ విల్ వర్క్ ప్రాపర్లీ. మళ్ళీ క్లియర్ ఎంటర్ చేస్తాం. చూడు 98% ఛార్జింగ్ ట్రూ. సో navigator if you use with window that will work properly. Remember this point always. Clear? Okay, fine. ఇంక ఇవన్నీ ఉన్నాయి, ప్లాట్ఫామ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత క్లిప్ బోర్డు కూడా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నావిగేటర్ డాట్ క్లిప్ బోర్డ్ డాట్ రైట్ టెక్స్ట్ హలో యూజర్ డాట్ దెన్ ఎందుకు వచ్చింది సార్ మళ్ళీ? అబ్బా భలే ఉన్నారు మీరు, మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు. ఓకేనా, కాపీడ్. సో ఇప్పుడు డాక్యుమెంట్ ఈస్ నాట్ ఫోకస్డ్, నాట్ అలో అంటే డాక్యుమెంట్ ఫోకస్ లో లేదు, కొన్నిటికి అవుతుంది కొన్నిటికి అవ్వదు అనమాట. ఇప్పుడు నేను విండో డాట్ ఇస్తా, విండో డాట్ నావిగేటర్ ఇస్తా. నావిగేటర్ నేను చెప్పాను కదా కొన్నిసార్లు పని చేయదని, విండో డాట్ ఇస్తే బాగా పని చేస్తుంది. నో డాక్యుమెంట్ ఈస్ నాట్ ఫోకస్డ్. సరే, అప్పుడు నేను ఏం చేస్తానంటే క్లోజ్ చేస్తాను, దీనికి ఇస్తా రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్. నౌ లెట్స్ సి. యాక్చువల్గా క్లిప్ బోర్డు పని చేస్తుంది, ఇలా రాస్తే ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక దగ్గర కాపీ చేసి పేస్ట్ చేస్తారు కదా, అది క్లిప్ బోర్డ్. రిమెంబర్ దిస్, యూ గాట్ ఇట్. దాన్ని క్లిప్ బోర్డ్ అంటాం. ఏముంది, ఎక్కడైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర కాపీ చేస్తారు కదా, అది క్లిప్ బోర్డ్. మీరు మీ ల్యాప్టాప్ లో Ctrl+C కొట్టినా అది కూడా క్లిప్ బోర్డే లెక్క, దాన్ని క్లిప్ బోర్డ్ అంటాం. ఓకే, ఇంకా విండోస్ అయితే విండోస్ ప్రాంప్ట్ కన్ఫర్మ్ అవన్నీ మీకు తెలుసు, అవి మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత విండోస్ డాట్ ఓపెన్ కూడా, అది కూడా ఉందన్నమాట. రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్, అప్పుడు న్యూ విండోలో ఓపెన్ అవుతుంది. విండో డాట్ ఓపెన్ https senac360.com/courses. ఐ థింక్ టార్గెట్ కూడా ఇవ్వచ్చు మనం. టార్గెట్ డైరెక్ట్ గా ఇవ్వచ్చా? ఇదిగో డైరెక్ట్ గా ఇక్కడ కామా ఇద్దాం, బ్లాంక్ అంటే కొత్త విండోలో ఓపెన్ అవుతుందని చెప్తున్నా. ఈ వాట్ మై పాయింట్, అర్థమైందా? అదే నేను మళ్ళీ ఓపెన్ చేసి కన్సోల్కి వెళ్ళి నేను అలా బ్లాంక్ ఇవ్వకుండా సెల్ఫ్ అని ఇస్తే ఏమవుతుంది, ఇదే పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఒక్కసారి సెల్ఫ్ అని ఇవ్వబడలేదు నాకు తెలిసి, ఏమి ఇవ్వకపోతే ఇదే పేజ్ లో ఓపెన్ అవుతుంది అనుకున్నా. కాదు, విండో ఓపెన్ అంటే ఆల్వేస్ ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ. దాంట్లో మనం విండో ఓపెన్ అంటే ఇట్స్ ఓపెనింగ్ ఇన్ న్యూ విండో. గాట్ ఇట్. అలా 2 విండోస్ ఓపెన్ అయ్యాయి. ఇలా విండోస్ నావిగేటర్ అయిపోయి ఒక బేసిక్స్ కి మనం తీసుకొచ్చాం. కాబట్టి ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అలా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ ఎవ్రీవన్.
ప్రాక్టీస్ వెల్. ఈ రోజు నేను చేసిన ప్రాక్టీస్ మీరు అంతా చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్కి వెళ్తే ఇదంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ కోడింగ్కి వెళ్తాం మనం. ఓకే, దాని తర్వాత ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కోడింగ్కి వెళ్ళి దాని తర్వాత ఫంక్షన్స్కి వెళ్తాం. ఓకేనా?